పత్రిక రస్తమాను చెప్తూ ఉంటారు. నేను ఆశ్చర్యపోతాను నేను. ఎంచేతంటే ఒక కాన్సెప్ట్ చెప్పారు. 5 పర్వతాలు 4 లోయలని. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని. ఇది ధ్యాన యోగం మొట్టమొదటిలోయ. ఇది బుద్ధి యోగం, ఇది జ్ఞాన యోగం. 4వది ఏది అంటే సేవాయోగం అన్నారు. ఆత్మ నుంచి సర్వాత్మ స్థితికి మనం వెళ్ళాలి అంటే సేవాయోగం అన్నారు. అబ్బా, సేవకి ఇంత గొప్పతనం ఉందా అన్నది అప్పుడు నాకు అర్థమైంది. బుద్ధి నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలంటే జ్ఞానయోగం, మనసు నుంచి బుద్ధి స్థితికి వెళ్ళాలంటే బుద్ధి యోగం, దేహం నుంచి మనోస్థితికి వెళ్ళాలంటే జ్ఞానయోగం. ఇవన్నీ చెప్పారు. అంటే సేవకి ఎంత టాప్ ప్రయారిటీ. దీని రహస్యం తెలిస్తే మీరు సేవ చేయకుండా ఉండరు. ఎంత వీలైతే అంత సేవ చేస్తారు, ఏదో రకంగా సేవ చేస్తారు. సేవ అంత గొప్పది. అందుకే ఇంకా మీరు చూడండి, బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయిపోయి అన్నీ అయిపోయింది. ఇంకా ఆయన ఏం సాధించాలో సాధించేశాడు, ఆ స్థితికి వచ్చేసాడు. అయినా ఒక చోట కూర్చోాల. అప్పటి నుంచి మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ తను పొందినటువంటి జ్ఞానాన్ని పంచుతున్నాడు. అలా జ్ఞానాన్ని పంచడం ఎంతో గొప్పది. మన దగ్గర ఏది ఉంటుంది ఇవ్వాలి. మన దగ్గర ఉన్న దాంట్లో అన్నిటికంటే గొప్పది ఏది అంటే జ్ఞానం. ధనము ఇవన్నీ కాదు, జ్ఞానం. మరి అది ఉంది కాబట్టి ఆయన అందరికీ ఇచ్చారు. ఇప్పుడు మన పత్రిక గారిని మీరు చూస్తే ఆయన ఎప్పుడో చెప్పేశారు, ఇంక నేనేం సాధన చేయక్కల, నేనేంతో సాధించవలసింది లేదు, ఏమీ లేదు. నా పని ఏంటంటే నేను సంపాదించిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడమే అని నాన్ స్టాప్గా గత 30 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా తిరుగుతున్నారు. తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. చేత సత్యసాయిబాబు వారు ఆయన దగ్గర వచ్చిన వాళ్ళకి రెండే ఎక్కువ చెప్తారు ఫోకస్ చేసి, సేవ, ప్రేమ అని. ఇంకేం చెప్పరైనా. అసలు భూమి మీదకి ఆయన చెప్పడానికి వచ్చాడు. గొప్ప వాళ్ళంతా చెప్పేది ఇదే. అయితే ఇవన్నీ చేయాలి, మనం సాధన చేయాలి, సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి. ఎందుకు రాదండి మీ జ్ఞానం? ఓ మొక్కకి రోజు నీరు పోస్తే మెల్లిమెల్లిగా ఎలా ఎదుగుతూ ఉంటుందో, ఒక్కసారి వృక్షం అయిపోదు కానీ మెల్లిమెల్లిగా ఎదుగుతుంది. అలాగే ఒక సాధకుడు ఈ 4 చేస్తే మెల్లిమెల్లిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఆ పనే మనమంతా చేస్తున్నాం.